హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ 5 కల్లా లేచానండి. ఇంకా బయటకు వచ్చేటప్పటికి 5:30 అలా అవుతుంది. ఇంకా మొత్తం లోపల నుంచి అన్నీ తుడుచుకుంటా వచ్చేసాను. ఇంకా షాప్ కూడా తీయించేసాను ముందేని, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారో, లేదంటే ఇక్కడ నేను తుడుచుకుంటున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతారు, లోపల నుంచి తీసుకురావాలి, దానికన్నా తీయించేయడమే బెటర్ కదా అని నేను షాప్ అయితే తీయించేసి అప్పుడు తుడుచుకుంటున్నాను. ఇంకా అక్కడ చూసుకుంటూ ఇంకా ఇక్కడ ముగ్గు అవి వేస్తానమాట. వాటర్ అది చల్లేసి ఇంకా కలప వేసేసి ఇంకా ముగ్గు అది వేసేస్తున్నాను. ఇక్కడ వినాయకుల్ని పెడతాను కదండి, స్వస్తికి పెడతాను కదా, ఈ దారిలో పెట్టను అనమాట. నేనైతే గేటు మూలకు పెడతాను, ఎందుకంటే అక్కడ ఎవరో అడిగే ఈరోజు గేటు మూలకు ఉంటుంది కాబట్టి నేను అది పెద్ద తప్పేం కాదని అనుకుంటున్నాను. అందరూ స్వస్తికి వేయకూడదు అని అనేసి అంటున్నారు, అందుకని చెప్తున్నాను అనమాట. గేటు అలా మూలకి వేస్తాను. అది అయితే నాకు ఇలాగా ఇక్కడ డిజైన్ కాకుండా ఇలా వేయటం ఎప్పుడు అలవాటు అయిపోయింది. నేను ఎంత పెద్ద ఎలాంటి డిజైన్ ముగ్గు పెట్టినా పైన అదే డైలీ ప్రాసెస్, అదే ఎలాంటి పండుగలు అయినా సరే నేను అదే ప్రాసెస్లో పెడతాను. ఇంకా 9 చుక్కలు పక్కన ఒకటి వచ్చేంత వరకు అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఇదిగోండి ఇలాగే పెడతాను. ముగ్గు మీరు వేసేటప్పుడు చూపించండి అని అడుగుతున్నారు కదా, అందుకని ఇదిగో చూపిస్తున్నాను. ఈరోజు పెద్ద పెద్ద వీడియోలో పెడతాను ఇలాగా డైలీని, చూడండి తప్పకుండా. ఎందుకంటే షార్ట్ వీడియోలో కుదరదు మనకి, అందుకని ఇలా ఫుల్ వీడియోలో సైడ్ చూసారా, ఇలాగా మధ్యలో ఇలా పెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా సైడ్ ఎంచుకుంటాను అనమాట. అప్పుడు మనకి చిన్న ముగ్గు అయినా కానీ మధ్యలో సైడ్ అలా పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద ముగ్గులా అనిపిస్తుంది. ఎలా ఉంది మధు? చాలా బాగుందమ్మా, సూపర్ గా ఉంది కదా, చాలా బాగా నచ్చింది. అట్లతోటి ఇంకా హైలైట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా షాప్ లోంచి వచ్చేసానా, రెడీ అయ్యాను. రెడీ అయ్యేలోగా సాయి వచ్చాడు. సాయి వచ్చి ప్రోటీన్ అయితే కలిపేసి ఇచ్చేసాడు, తను కూడా తాగేసి. ఇంకా ప్రోటీన్ అయితే ఇప్పుడు చూపించట్లేదులేండి, నేను తాగేసాను, అయిపోయింది. ఇంకా తనకైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము ఈరోజు అనేసి అనుకుంటున్నాను అనమాట. బాగుంటుంది కదా బ్రెడ్ ఆమ్లెట్, కొంచెం పెప్పర్ పౌడర్ లేదంటే కారం, చూద్దాం ఏదైతే వేసుకొని తింటానో చూపిస్తాను మీకైతే. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. నేను ఎగ్ ఆమ్లెట్ ఎందుకు వేస్తున్నాను అంటే, నా సాయితో పాటు నేను కూడా ఎగ్స్ పెట్టేసుకోవచ్చు. డైలీ ఎగ్ తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు నా చిన్నప్పుడు అయితే ఎగ్ తినేదాన్ని కాదు. ఎలాగంటే డైలీ ఇచ్చేదనమాట మా అమ్మ అయితే ఉడకబెట్టి, గుడ్డు పాలు కంపల్సరీ. పాలు తాగడానికి ఇబ్బందే, ఇంకా గుడ్డు తినడానికి ఇబ్బందే. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గుడ్డేమో మంచం కిందకి ఇసిరేసి పాలు అలాగే ఎక్కడో చోట మూలకు పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. కానీ అవి నా వెనకాల వచ్చేసి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వస్తుంటే బాక్స్లో పెట్టేసి పాలు ఒక క్యాన్లో వేసేసి తీసుకొచ్చేసి మా హెడ్ మాస్టర్కి ఇప్పించి మరి ఆ కంప్లైంట్ ఇప్పించేది అనమాట. కేకేసి కూర్చోబెట్టి తాగించేవారు. అసలు ఇలా ఎవరికైనా జరుగుతుందా? అసలు నాకైతే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ కూడా ముద్దుగానే. మరి మా అమ్మతో అలా చేసేది. నాకు ఆ సార్లు కూడా చూడండి, తల్లిదండ్రుల టైపే, మంచిగా కూర్చోబెట్టి నువ్వు ఇది తాగు, తిను, రోజు తినకపోతే ఎలాగా, మీ అమ్మాయిలు అంత కష్టపడి నీకు ఇస్తుంటే ఎట్లా, నువ్వు ఎందుకు తినట్లేదు, ఎందుకు తాగట్లేదు అని బెదిరించేవారు అనమాట. రోజు తిన్నావా తాగావా అని అడుగుతానని కూడా చెప్పేవారు. అంత మంచి మాస్టర్లు అనమాట. హెడ్ మాస్టర్ ఆయన, పైగా భార్యాభర్తలు. భార్య ఏమో సోషల్ చెప్పేవారు, ఇతని హెడ్ మాస్టర్, కానీ మాకు మ్యాథ్స్ చెప్పేవారు 7th క్లాస్ వరకు. అక్కడ స్కూలు 7th క్లాస్ వరకే ఉండేది. తర్వాత మేము కాలువ మధ్యలో ఉండేది అనమాట. కాలువ యువతలో స్కూలు ఇక్కడ ఇటువైపు వచ్చేయాలి 8th క్లాస్ నుంచి మేము. కానీ ఆ మాస్టర్లు ఇద్దరిని మర్చిపోలేనండి, నేనైతే మర్చిపోలేను. చాలా మంచి మాస్టర్ ఇద్దరు కూడా. ఈ బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు బ్రెడ్ అయితే కాల్చుకుంటాను. ఫస్ట్ కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది కదా, లేదంటే మెత్తగా అయిపోతుంది ఎగ్లో నానిపోయి. మా సాయికి అయితే ఎగ్స్ ఉడికిపోతున్నాయి అక్కడ. ఈ పై చూసారా, నాకైతే బ్రెడ్ ఆమ్లెట్లో ఇది వేయబుద్ది అవ్వదు. ఉత్తిదైతే తినేస్తాను, లేదంటే మా వారికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను, తినేస్తారు అలాంటివి. ఇదిగో 2 బ్రెడ్లు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా, వేడి చేసి ఇదిగా ఇటు అటు కూడా కొంచెం క్రిస్పీగా కాలుస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? డైలీలో నాకు
మంగళవారం ఈ నాన్ వెజ్ తినే టైంలో మార్నింగ్ ఎగ్ తినాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆమ్లెట్ తోటి వేడి రైస్లో తినాలనిపిస్తుంది. ఇప్పుడేమో రైస్ ఎక్కువ తినకమ్మా, ప్రోటీన్ కావాలి నీకు, నువ్వు ఎగ్గులు తిను, చక్కగా చికెన్ తిను, రైస్ ఎక్కువ తినచ్చు అని మా అబ్బాయి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు తను చేసేది అదే, అందుకు రైస్ తినట్లేదు. కానీ నువ్వు కొంచెం రైస్ అయితే తిను, నువ్వు తినకుండా ఉండలేవు అని కూడా చెప్తున్నాడు. అదే చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు కొంచెం తగ్గించి తిందాము, రైస్ అదిని ఇలాంటివి తిందామని చెప్పేసి చూస్తున్నా. ఈరోజు పైగా లంచ్లోకి ఏం ఉండవసరం లేదు, ఎందుకంటే మొన్నటి చేపల కూర ఉంది, అది ఫ్రిడ్జ్లో ఉంది, అదే వేడి చేసుకొని తినాలి. చేపల కూర ఉంది, చేపల దాంట్లోని శనగ వచ్చింది కదా, అది ఫ్రైది కొంచెం ఉంది, ఇంకా చికెను చింత చిగురు 3 ఉన్నాయి. ఇంకా ఎచ్చబెట్టుకుని కుమ్మడమే అవి మధ్యాహ్నం. ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. మీరేం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే కమెంట్ చేసేయండి. ఇక్కడ విజిల్ అయిపోయినాయండి, బంద్ చేసేసాను. ఇక్కడ ఇదిగోండి, ఇవి బ్రెడ్లు కాలుస్తున్నాను కదా, ఇవి కూడా కాల్ చేశాను. ఇంకొంచెం కాలుద్దాం, కొంచెం క్రిస్పీగా. మాదిరిగా అయితే బాగా క్రిస్పీగా ఉండాలి, అది అసలు కరకరలాడుతూ ఉండాలి సౌండ్లు. ఆవిడ బిజీలో ఆవిడ ఉంది కాబట్టి నాకు వీడియో తీయట్లేదు, నేనే తీసుకుంటున్నాను. ఇంకా నేను ఏం చేస్తున్నాను మార్నింగ్ అనేది మీకు చూపించాలని చెప్పేసి ఇగో చేసుకుంటున్నాను. ఇలాగా మర్చిపోయాను, ఇందులో పసుపు వేయాలి కదండి. ఎగ్ దాంట్లో పసుపు వేయకపోతే నీట్ స్మెల్ వస్తుంది కదా, కంపల్సరీ పసుపు వేసుకోవాలి. కాబట్టి కొంచెం పసుపు కూడా వేసాను. మళ్ళీ ఎగ్ ఉడకబెట్టిన దాంట్లో నాకు వేడిగా ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా అలా తినడం అంటేనే ఇష్టం. అది చల్లారిపోయిందంటే తినడానికి నరకేతను పడతాను. అదే కూరలో అయితే పర్వాలేదు, మళ్ళీని కూరలో మిక్స్ అయింది, ఉత్తిది అవుతేనే ఆ ప్రాబ్లము. ఇవ్వండి, ఇప్పుడైతే ఇవి కాల్ చేసాను ఇలాగా. ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తానే. ఇవి మనం పసుపు కానీ కారం కానీ ఇందులో సాల్ట్ కానీ ముందే మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేదాన్ని. ఇప్పుడు ముందే ఎగ్స్ వేసి దాని మీద వేయడంతో ఇలాగా దాంట్లో పూర్తిగా కలదు, ఉండల కింద అలా ఉండిపోతుంది. నేను ముందు చేయలేదు ఈరోజు, చూసారా అలా పైన ఎలా తేలుతున్నట్టు ఉందో. కొంచెం బెటరేలే, కలిసింది. ఈ సైడ్లో అది అయితే ఉండిపోయింది. ఇక్కడ కొంచెం ఈ ఆయిల్ వాడద్దు అని, కానీ ఆయిల్ వాడటం తప్పట్లేదు. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తాం. ఆయిల్ వాడకుండా ఇలాంటివి ఎలా చేయగలుగుతాం మనం? అదే ఉత్తిదే మెత్తది మనం బ్రెడ్ కనుక కాల్చకుండా పెట్టేస్తే దాంట్లో ఎగ్లో బాగా నానిపోయినట్టు అయిపోతుంది. అదే ముందు కొంచెం కాలిస్తే బెటర్, బాగుంటుంది. కొంచెం ఒక స్పూన్ ఇలాగా చుట్టూ వేస్తాను. ఇంక నాన్ వెజ్ అనేటప్పటికి ఆయిల్ అన్నది లేకపోతే అస్సలు పని అవ్వదు. కాయగూరలైనా ఉత్తి ఉడకబెట్టుకొని తినాలంటే బలవంతంగా తినాలి తప్ప కొంచెం ఆయిల్ అన్నది లేకపోతే మనకి టేస్ట్గా అనిపించదు కదా అసలు. కానీ మా సాయి ఎలా తింటున్నాడో కానండి, చికెన్ అయితే ఉత్తిదే ఉడకబెట్టుకొని అలా తింటున్నాడు. అదే బెటర్, అదే మంచిదని చెప్పేసి నేను కూడా అని ఫాలో అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. మాధు కూడా తగ్గించేసింది ఇప్పుడు. మా వారు అయితే పూజ చేసిన తర్వాత వేసి ఇవ్వాలి. పాలు అయితే తాగారు కాబట్టి ఇప్పుడు నేను తినేస్తాను ఫస్ట్. నువ్వు తినే ఫస్ట్ అని అంటారు, ఎందుకంటే నీరసం వస్తుంది అనేసి ముందు తినే అంటారు. ఇదిగోండి, మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇందులో సాస్ అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే లాగించేయచ్చు సాస్ తోటి గుమగుమలాడుతూ. కానీ ఇప్పుడు ఇందులో కారం వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. ఇప్పుడు సాస్ వేసి తింటే మరి ఇదంతా వేస్ట్ అవుతుంది కదా. ఉత్తిదే తినడానికి అయితే ట్రై చేస్తాను నేను. బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నావా? ఏమేమి వేసుకున్నావు? తమ్ముడేమో ఎగ్స్ తినమన్నాడు ఉడకబెట్టుకొని. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు.
సరే ఇలా వేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆయిల్ తక్కువ వేసాను. ఎప్పుడు మీద వేయలేదు ఆయిల్. ఇంక ఇందులో చాలా ఐటమ్స్ వేయలేదు. ఏమేమి వేయలేదు? కారం వేయలేదు, ఇంకా జీలకర్ర వేయాల్సింది మర్చిపోయి వేయలేదు, కానీ వద్దులే అని చెప్పేసి ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్, పసుపు అంతే. అంతేనా? సాస్ నంచుకో. ఇవన్నీ వేయలేదు అంటే సాస్ నంచుకుంటే వేస్ట్ కదమ్మా. అవునవును, కానీ నువ్వు ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్లో సాస్ నంచుకుంటావు కదా. ఎందుకు? అందుకే ఇలాగే తిందామని చెప్పేసి తింటున్నాను. ఎందుకలా? మిమ్మల్ని చూసే మీరేమో ఆయిల్ లేకుండా వండుకుంటున్నారు, తమ్ముడు ఆయిల్ లేకుండా వండుకుంటున్నాడు, మరి నేను ఎందుకు వండుకోవాలని నాకు అనిపిస్తుంది. అది ఇంట్లో ఒకళ్ళు ఏదైనా చేస్తారని చూసి మనకు కూడా చేయాలనిపిస్తుంది. అవును. అది కానీ మధ్యాహ్నం చేపల పులుసు అవన్నీ రొక్కుమాలి, అవన్నీ ఉన్నాయి కదా, నేను డాడీయే తినాలి. ఇప్పుడు నువ్వు మానేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఉన్నాయి కాబట్టి ఈరోజు తినేసి రేపటి నుంచి చూద్దాం. ఇప్పుడైతే ఆమ్లెట్ ఇలా కూడా చాలా బాగుందమ్మా. మనం ఇలాగే తినాలి అనుకుంటే దీనికే కాంప్రమైజ్ అవుదాం. అదే ఇప్పుడు నువ్వు కారాలు అవి ఏమి వేయలే కాబట్టి బ్రెడ్లో నుంచి ఒక స్వీట్నెస్ వస్తుంది, అదే సరిపోతుంది నీకు. అవును, అవన్నీ వేస్తే ఆ టేస్ట్ తెలియదు, ఆ బ్రెడ్లోది వస్తుంది స్వీట్నెస్ ఏదో కనపడుతుంది బ్రెడ్లోది. ఇప్పుడు సాస్ అన్నీ వేసుకునే వేస్ట్ కదా, మంచిది కాదు కదా. ట్రై చేస్తాను ఇలాగే తిను, మంచిది. ప్రోటీన్ పౌడర్ తాగినమ్మా. ఇప్పుడు ఏం తిన్నా? బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను, నీతో పాటు గుడ్లు ఉడక వేసుకోబుద్ది అవ్వలేదు నాకు, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా తిను, మంచిది. ఓకే తింటా. మా అబ్బాయి క్యారెట్లు ఇచ్చాడండి, ఇదిగోండి తినమని. ఇప్పుడు ఈ కసా పిస్సా నవలాలన్నమాట. ఎందుకు సాయి తినడం వల్ల లాభం అని చెప్పు. ప్రోటీన్ అరగాలంటే ఫైబర్ తినాలి. అంటే ఇప్పుడు నేను తిన్నా బ్రెడ్ ఆమ్లెట్ అరగాలంటే తినాలి, ప్లస్ ప్రోటీన్ పౌడర్ కూడా తాగావు కదా. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెస్టివ్ ఫైబర్ ఉండాలి, అది ప్రాబ్లమ్స్ ఉండవు. తినడం వల్ల ఫైబర్, కీరా క్యారెట్ అట్లలోంచి వస్తుంది కాబట్టి మనం క్యారెట్. ఓకే అర్థమైందా ఫ్రెండ్? ఇప్పుడు నేను క్యారెట్ కూడా తినేస్తున్నాను. ఇంకా నా టిఫిన్ అయితే ఇది. మీరు ఏం చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి.